శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త. ఈరోజు దత్తనామ మంత్ర మహాయజ్ఞంలో శ్రీ ఆదిశంకరాచార్య విరచిత దత్తాత్రేయ అష్టచక్ర బీజ స్తోత్రము అని అజపాజప స్తోత్రం అని అంటారు దీన్ని. దాని గురించి వివరణ తెలుసుకుందాం. ఈ స్తోత్రంలో దత్తాత్రేయ స్వామి వారి గురించి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాల గురించి సవివరంగా శంకరాచార్యులు వారు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ చెప్పిన స్తోత్రం ఇది. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మొదటి శ్లోకం మూలాధారం గురించి. ఇవి షట్చక్రాలకు సంబంధించిన స్తోత్రం కాబట్టి దీనికి ముందు కొంత వివరంగా షట్చక్రం అనేది మనుష్యుల్లో ప్రతి మనుషులోనూ ఉండే మహచ్చక్తివంతమైన సాధన మాధ్యమం. కానీ మనిషి ప్రాణాయామం చేత కానీ, లేదా తపస్సు చేత కానీ, లేదా గురు అనుగ్రహం చేత కానీ మాత్రమే దీన్ని ప్రేరేపింపగలుగుతాడు. అన్యథా కలి యొక్క మాయ వల్ల, సాంసారిక విషయ లాలస వల్ల వీటిని కనుగొనడం చాలా కఠినం. అందున ఈ షట్చక్రాలకు సంబంధించిన విషయం పరిజ్ఞానం కూడా చాలా తక్కువ మందికి ఉండడం వల్ల చాలామందికి ఈ అపోహ కూడా ఉంది. యోగా, మెడిటేషన్ చేస్తే నాకు మూలాధారం వైబ్రేట్ అవుతుంది, మణిపూర వైబ్రేట్ అవుతుంది అనే రకరకాల అపోహలు ఉన్నాయి. 10 నిమిషాలకు మించి కూర్చుంటే మూలాధారం ఇబ్బంది పడుతుంది. కానీ అది మూలాధారం యాక్టివేట్ అయినట్టు కాదు, మణిపూర యాక్టివేట్ అయినట్టు కాదు. దానికి విధానం, దానికి మంత్రశాస్త్రంలో చాలా రకాల పద్ధతులు, తపో మార్గమే ఉంది. ఆ మార్గాన్ని అనుసరించి ఎలా వెళ్ళాలి, దానికి మూలం ఏంటి అనేది వాళ్ళు కొంచెం సవివరంగా, దత్తాత్రేయ స్వామి మీదే శంకరాచార్యులు వారు స్వయంగా రాసిన స్తోత్రం కాబట్టి దీని ఆధారం చేస్తూ ఆ స్తోత్ర వివరణ, చక్ర వివరణలు తెలుసుకుందాం. ముందుగా మూలాధారం గురించి మొదటి శ్లోకం. మూలాధారే వారిజపత్రే చతురస్రం వం శం శం సం వర్ణవిశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అనగా మూలాధారం అనేది వారిజపత్రం అంటే ఎరుపు రంగులో 4 దళాలతో కూడిన పత్రం ఉండి, అది గణపతి దానికి అధిదేవుడుగా ఉంటూ లం అనే బీజాక్షరంతో కూడి ఉంటుంది. దాంట్లో 4 అక్షరాలు మంత్రమాతృక అక్షరాలు అని అంటారు. దాంట్లో మంత్రమాతృక అక్షరాలు అంటే వేరేదో కాదు, అం, ఆం, ఇం, ఈం అని మన అకారాది క్షకారాంతం ఏ అక్షరాలైతే ఉన్నాయో వాటిని సున్నాతో సహా కలిపి చెప్తే మంత్రమాతృకలు అని దానికి ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. అమ్మవారి యొక్క శక్తిలో అది ఒక శక్తి. దాంట్లో ప్రతి చక్రానికి కొన్ని అక్షరాలతో పాటు మూల అక్షరం కూడా ఉంటుంది. ఈ మూలాధార చక్రానికి లం అనేది మూల అక్షరం. 4 పత్రాలు ఏవైతే ఉన్నాయో దళాలు, ఒక్కొక్క దళం మీద ఫం శం షం సం అనే బీజాక్షరాలతో కూడి గణనాథుడు, గణపతి దీనికి అధిదేవతుడుగా ఉంటాడు. అలాగే ప్రాణాయామం అని మనం చేస్తూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. ఇది మామూలుగా మనం తీసుకునేటప్పుడు దాన్ని ఎగశ్వాస, దిగుశ్వాస అని అంటాం. అదే కొంచెం యోగా మార్గంలో వెళ్ళిన వాళ్ళకి దాన్ని ప్రాణాయామంగాను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగాను, లేదా పూరక, రేచక, కుంభక అనే రూపంలో మార్గాంతరంగాను, నామాంతరంగాను పిలుస్తాం. అదే తపస్సు చేసే వాళ్ళని దీన్ని హంస సోహం హంస అని అంటారు. అంటే సోహం అనేది తపస్సు యొక్క మూల పద్ధతి. ఇది ప్రాణాయామానికి ఉన్న మూల మార్గం. మనం తెలుసో తెలియకో ఈ తపస్సు చేయడం మానేసాము. ప్రాణాయామాన్ని ఊపిరిని ఊపిరిగా మాత్రమే చూస్తున్నాం తప్ప దానికి ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకున్న శక్తిని మనం పట్టించుకోవట్లేదు. కానీ శరీరంలో ఒకవేళ గురుకృప వల్ల, తపస్సు వల్ల చక్ర ప్రేరణ మొదలైతే మూలాధార చక్రం నుంచి
ఒక ఘడియకి, ఒక ఘడియ అంటే తెలుగులో సంస్కృతంలో 24 నిమిషాలను ఒక ఘడియ అంటాం. ఒక ఘడియకి మనిషి యొక్క ఒక ఘడియ ప్లస్ 40 విఘడియలకి 600 సార్లు హంస సోహం హంస అనే మంత్రాన్ని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాసాన్ని చేస్తుంది మూలాధార చక్రం. ఇది మూలాధార చక్రం యొక్క విశిష్టత. ఇది గురుమూర్తి కృప వల్ల అది నాకు ప్రేరేపింపబడగాక అని ప్రణతోస్మి, నమస్కరిస్తున్నాను ఆ గురువుకి అని మొదటి శ్లోకంలో చెప్పున్నారు. కొంచెం విపులంగా చెప్పడానికి మూలాధార చక్రము గుదాస్థానంలో ఉంటుంది. ఎరుపు వర్ణ కమల రూపంలో 4 దళాలతో, ప్రతి దళం మీద వం శం షం సం అనే బీజాక్షరాలతో, మధ్యమున లం అనే పృథివీ బీజాక్షరాన్ని కలిగి ఒక ఘడియ 40 విఘడియలకి 600 సార్లు జపం చేస్తూ గణపతి ఆరాధ్య దేవుడుగా అధిపతిగా ఉంటుంది. ఇప్పుడు 2వ శ్లోకం స్వాధిష్ఠానం గురించి. స్వాధిష్ఠానే షడ్దళపత్రే తనులింగే బాలాం తావద్వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం ద్రుహిణంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఇది 2వ చక్రమైన స్వాధిష్ఠాన చక్రం గురించి. ఈ స్వాధిష్ఠాన చక్రము షడ్దళాలతో కూడుకున్నదై ఉంటుంది. అంటే 6 దళాలు కూడుకున్న ఒక పద్మము తెలుపు రంగులో ఉంటుంది. దీనికి ప్రజాపతి అధిపతి. ఇది బీజాక్షరము పొందడానికి వం అనే బీజాక్షరముతో అమృత బీజాక్షరం అని అంటారు. గుదాస్థానానికి 3 ఇంచుల పైన జననేంద్రియ స్థానంలో ఇది ప్రకటితమై ఉంటుంది. ఇది 16 ఘడియల 40 విఘడియల వరకు 6000 సార్లు జపం చేస్తుంది, హంస జపం చేస్తూ ఉంటుంది. ఈ స్వాధిష్ఠాన చక్రానికి ఉన్న విశేషత ఏంటంటే, స్వాధిష్ఠాన చక్రంలో వం అనేది మంత్ర బీజాక్షరం, మధ్య బీజాక్షరం. మిగతా 6 వైపులా ఉన్న దళాల్లో ఒక్కొక్క అక్షరంగా బం, భం, మం, యం, రం, లం అనే బీజాక్షరాలు కలిగి ఉంటుంది. ఇది స్వాధిష్ఠాన చక్రానికి అధిదేవత అయిన ప్రజాపతిని ప్రకటిస్తూ తెలుపు రంగులో ఉంటుంది. 3వ శ్లోకమైన మణిపుర చక్రం గురించి. నాభౌ పద్మే పత్రదశాబ్దే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. స్వాధిష్ఠాన చక్రంలో ఎలా అయితే తెలుపు రంగు పుష్పము, దానికి 6 దళాలు ఉండి ప్రేరేపణ ప్రజాపతి అయి ఉంటాడు, ఆ పరమేశ్వరుడు గురుకృప దత్తాత్రేయ స్వామి కృప వల్ల ఆ స్వాధిష్ఠాన చక్రము నాకు ప్రేరేపింపబడగాక అని ప్రణమిల్లుతూ 3వ శ్లోకమైన 3వ చక్రానికి సంబంధించిన మణిపూరా సంబంధించిన చక్రానికి సంబంధించిన విషయం ఇది. ఈ మణిపూరా చక్రం అనేది నాభి యందు ఉంటుంది. ఇది నీలపు రంగులో ఉన్న ఒక పుష్పము. దానికి 10 దళాలు ఉంటాయి. 16 ఘడియల 40 విఘడియల వరకు ఇది 6000 సార్లు జపం చేస్తుంది. దీనికి అధిపతి, అధినాయకుడు నారాయణ స్వామి, లక్ష్మీనారాయణుడు అంటారు, లక్ష్మీపతి అంటారు. దీనికి ఉన్న మూల బీజాక్షరం రం అనే బీజాక్షరం. రం అనేది వహ్నితత్వం, అగ్నితత్వం అన్నమాట. అదే రం బీజాక్షరంతో కూడి ఆ 10 దళాలలో డం, ఢం, నం, తం, థం, దం, ధం, నం, పం, ఫం అనే అక్షరాలతో కూడి త్రికోణాకారంలో ఉంటుంది. అటువంటి మణిపూరా చక్రము ప్రేరేపింపబడగాక అని శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని వాళ్ళని ఆదిశంకరాచార్యులు వారు ప్రార్థించారు. తదనంతరం
4వ చక్రమైన అనాహత చక్రానికి సంబంధించిన ప్రార్థనా శ్లోకం. హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే సాంబం శైవం హంస విశేషం శమయంతం సర్గస్థిత్యంతం కుర్వంతం శివశక్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అనగా హృత్పద్మాంతే అంటే హృదయమును ఉన్న పద్మము, ద్వాదశపత్రే 12 దళములతో కూడిన పసుపు రంగు వర్ణములో ఉన్న గౌరీపతి అయిన శివుడు దానికి అధిపతిగా ఉండి యం అనే బీజాక్షరంతో పాటు కఠవర్ణే అంటే కం ఖం గం ఘం ngం చం ఛం జం ఝం ఞం టం ఠం అనే 12 మాతృకా వర్ణాలతో కూడి 16 ఘడియల 40 విఘడియల వరకు 6000 సార్లు జపం చేస్తూ హంస జపం చేస్తూ ఉంటుంది. అటువంటి అనాహత చక్రము ప్రేరేపింపబడుగాక అని దత్తాత్రేయ స్వామిని గూర్చి ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. అలాగే ఇప్పుడు 5వ శ్లోకమైన 5వ చక్రమైన విశుద్ధి చక్రం గురించి, కంఠస్థానమున యందు ఉండే విశుద్ధి చక్రం గురించి శంకరాచార్యులు వారు చెప్తున్న శ్లోకం. కంఠస్థానే చక్ర విశుద్ధే కమలాంతే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే మాయాధీశం బీజశివంతం నిజరూపం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అనగా కంఠస్థానంలో ఉన్న ఈ చక్రం పేరు విశుద్ధి చక్రము అని అంటారు. ఈ విశుద్ధి చక్రము, ఈ పద్మము 16 దళాలతో కూడుకున్నదై ఉంటుంది. దీపము కాంతిలో ఉంటుంది. దీని మూల బీజాక్షరం హం. హం అనే బీజం ఆకాశతత్వమును గూర్చెను. అటువంటి కంఠస్థానమున ఉన్న ఈ విశుద్ధ చక్రము దీపము రంగులో 16 దళములతో కూడి 2 ఘడియల 45 విఘడియల వరకు 1000 సార్లు జపము చేస్తూ జీవుడే అంటే ఎందాక ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఆత్మ, మనలోని అంతరాత్మ ఏదైతే ఉందో జీవుడే తనే దీనికి అధిపతి. ఈ 16 దళాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 16 మంత్రమాతృక అక్షరాలు ఉంటాయి. అవేంటంటే అం ఆం ఇం ఈం ఉం ఊం రిం రీం లిం లీం ఏం ఐం ఓం ఔం అం అహ అనే మంత్రబీజాక్షరాలతో కూడి ఈ విశుద్ధ చక్రము కంఠస్థానమందు ప్రేరేపింపబడుగాక అని దత్తాత్రేయ స్వాముల వారిని శ్రీ శంకరాచార్యులు వారు ప్రార్థిస్తున్నారు. ఆ కంఠస్థానము నుంచి పైన ఆజ్ఞాచక్రము భ్రువోర్మధ్యమున కనుబొమ్మల పైన ఎక్కడైతే మనం తిలకము ధరిస్తామో అక్కడ ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రమానికి ఓంకారమే ప్రధాన అక్షరం. దానికి సంబంధించిన శ్లోకం ఆజ్ఞాచక్రే భ్రుకుటిస్థానే ద్విదళాంతే హం క్షం బీజం జ్ఞానసముద్రం గురుమూర్తిం విద్యుద్వర్ణం జ్ఞానమయం తం నీటిలాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అనగా ఈ ఆజ్ఞాచక్రము భ్రువోర్మధ్యమున ఉంటుంది. శుద్ధ వర్ణము అనగా నీళ్లు ఏ రంగులో అయితే ఉంటాయో అలాంటి వర్ణములో 2 దళాలతో కూడుకున్నదై మధ్యలో ఓం అనే బీజాక్షరంతో ఒక పక్క దళంలో హం అనే బీజాక్షరము, రెండో పక్క దళంలో క్షం అనే బీజాక్షరంతో కూడి 2 ఘడియల 40 విఘడియల సమయానికి 1000 సార్లు హంసహ అనే జపం చేస్తూ ఉంటుంది. దీనికి సర్వేశ్వరుడు అధిపతి. ఇప్పుడు మనం ఎందాక నుంచి చెప్పుకున్న స్తోత్రాలు ఇది 6వ చక్రం వరకు వచ్చాం కాబట్టి దీని తర్వాత సహస్రార చక్రం కాబట్టి అంతకుముందు మీకు ఒక వివరణ చెప్తాను. మూలాధారానికి గణపతి అధిపతి అయితే
స్వాధిష్టానానికి ప్రజాపతి అధిపతి అయితే, మణిపూర చక్రానికి లక్ష్మీపతి అయిన నారాయణుడు అధిపతి అయితే, అనాహత చక్రానికి గౌరీపతి అయిన శివుడు అధిపతి అయితే, విశుద్ధ చక్రానికి జీవుడు స్వయంగా అధిపతి అయితే, ఈ ఆజ్ఞా చక్రానికి సర్వేశ్వరుడు అధిపతి. కానీ దీని తర్వాత వచ్చే సహస్రార చక్రమే చాలా విశేషమైనది. దాని గురించి శంకరాచార్యులు వారు చెప్తూ 7వ శ్లోకంగా, మూర్ధ్ని స్థానే వారిజపత్రే శశిబీజే శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశాలం హం బీజాఖ్యం వర్ణసహస్రం తురీయాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి అని అన్నారు. అనగా ఈ సహస్రార చక్రం అనేది మూర్ధ్ని స్థానం నడి మధ్యలో శిరస్సు పైన ఉంటుంది. ఇది ఏనాడైతే ప్రేరేపింపబడుతుందో ఆనాడు ఆ మానవుడు శరీరాన్ని విడిచి ప్రపంచం మొత్తాన్ని తనలో చూసుకునే పరిస్థితికి చేరుకుంటాడు. దాన్నే తపోస్థితి, వైరాగ్య స్థితి, మోక్ష స్థితి, ముక్తి స్థితి అనే మాటలు అంటారు. రమణ మహర్షి లాంటి వారే ఇలాంటి దర్శనాలు చేసుకున్నవారు. బ్రహ్మజ్ఞాన దర్శనం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు, రమణ మహర్షి లాంటి వారు, ఇలా చాలామంది మహాపురుషులు ఉన్నారు ఈ విషయంలో. ఈ సహస్రార చక్రంలో ఉండే ఓంకారం శ్వేతవర్ణంలో ఉండే ఈ సహస్రార చక్రం మధ్యలో కామేశ్వరి సమేత కామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. కానీ ఈ చక్రానికి అధిపతి ఎవరో తెలుసా? స్వయంగా గురువు. ఈయన్ని గురువుని సంపన్నం చేసుకున్న, గురువుని సుప్రీతం చేసుకున్న వాడికి మాత్రమే ఈ చక్రం సిద్ధిస్తుంది తప్ప అంతవరకు ఎవ్వరికి ఈ చక్రం సిద్ధించదు. గురు కృప వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఈ చక్రము 2 ఘడియల 6 విఘడియల వరకు 1000 సార్లు హంసహ అనే జపం చేస్తుంది. ఇంతవరకు ఇందాక హంసహ జపం అంటున్నాను. అసలు ఆ జపం అంటే ఏంటి, ఆ జపం అంటే ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. ఇప్పుడు దాని గురించి కూడా ఒక చిన్న వివరణ ఇస్తాను. మూలాధారం 1 ఘడియ 4 విఘడియల వరకు 600 సార్లు జపం చేస్తుంది అని చెప్పాను. అలాగే 16 ఘడియల 40 విఘడియల వరకు 6000 సార్లు స్వాధిష్టానం హంసహ అనే జపం చేస్తుంది. అలాగే మణిపూర చక్రం 16.4 ఘడియల వరకు 6000 సార్లు జపం చేస్తుంది. అనాహత చక్రం కూడా 16.4 ఘడియల వరకు 6000 సార్లు జపం చేస్తుంది. విశుద్ధ ఆజ్ఞ ఈ 2 చక్రాలు ఒక్కొక్కటి 2.4 ఘడియల వరకు 1000 సార్లు. ఈ సహస్రార చక్రం 2.6 ఘడియల వరకు 1000 సార్లు జపం చేస్తుంది. అంటే ఒక రోజుకి మనిషి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాడు. అదే దీన్ని హంసహ అనే జపం అని అంటారు. దాన్నే మనిషి తీసుకునే ప్రాణాయామం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్నే హంసహ హంసహ హంసహ. సోహం సోహం సోహం. సో అనేటప్పుడు ఊపిరి లోపలికి వెళ్తూ హమ్ అనేటప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అదే 21,600 సార్లు ఒక రోజుకి మనిషి ఈ జపం చేస్తాడు అనే ఒక ప్రతీకగా జపాన్నే ఇంకొక రూపంలో మనం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్తున్నాం. కానీ అది ఉచ్ఛ్వాస నిశ్వాస కాదు, అది ఒక జపం. దాన్ని ఆ రూపంలో చూడగలిగితేనే తత్వసిద్ధి కలుగుతుంది. దీంట్లో ఇప్పుడు మనం చెప్పవలసిన దాంట్లో కొన్ని విశేషమైన విషయాల గురించి తెలుసుకోవాలి. ఎలా అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసనని ఉత్తి శ్వాసక్రియగా కాకుండా తపస్సు రూపంలో చూడడం మొదలవుతుందో తన శక్తి తనకి తెలవడం మొదలవుతుంది. అదే చాలామంది మహానుభావులు యుగ పురుషులు ధ్యానం చేయాలని ఉందండి, కానీ ఎలా ధ్యానం చేయాలో అర్థం కావట్లేదంటే కళ్ళు మూసుకుని భ్రువోర్ మధ్యంలో నీ దృష్టిని ఉంచి నీ శ్వాస మీద మాత్రం ధ్యానించు అని అంటారు. అనగా దాని మూలార్థం ఇదే. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి ఒక రకమైన మంత్రశక్తి. దీన్ని ఓంకారంతో సమానంగా చూస్తారు.
మనిషి మన పూర్వీకులకి తెలుసు బాగా, మనం కూడా చాలామంది పాటిస్తూ ఉంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక మెతుకు కింద పడ్డ కళ్ళగద్దుకుని దాన్ని మనం కంచంలో వేస్తాము, లేదా తీసి పక్కకు పెడతాం, కానీ ముందర కళ్ళగద్దుకుంటాం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది తిండికి ఒక మర్యాద, భోజనానికి తినేదానికి ఒక మర్యాద ఇస్తాం కాబట్టి. అదే మర్యాద చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాలకు ఇచ్చేవాళ్ళం. అప్పుడు చదువు కూడా బాగా వచ్చేది, చాలా రకాల విద్యల గురించి ఒక అవగాహన ఉండేది. అనేదానికి కారణం మన బుద్ధి ప్రేరణ ఎక్కువగా ఉండడం వల్ల కాదు, మనం వాటికి ఇచ్చే మర్యాద వల్ల, అది మన యందు ఒక అనురక్తి అనుగ్రహము చూపించడం వల్ల మనం దాంట్లో నిష్ణాతులమై ఉంటాం. ఇదే ప్రతి చోట ఉంటుంది. దీంట్లో పంచభూతాత్మక తత్వమైన ఉచ్ఛ్వాస నిశ్వాస, దాని తర్వాత నీరు, అగ్ని సంబంధమైన భోజనము, వాయు సంబంధమైన ప్రాణాయామము, వీటిలన్నిటికీ వాటి వాటి మర్యాదలు పూర్తిగా ఉంటాయి. కాబట్టి వాటి మర్యాదిస్తూ వాటిని వృధా కాకుండా చూడగలిగితే ఆ శక్తి చాలా అపారమైనది అని చెప్పడానికి ఈ షట్చక్ర స్తోత్రాన్ని ఇవాళ చెప్తున్నాం. దాంట్లో 7వ శ్లోకంగా మూర్ధ్ని స్నాన సంబంధించిన సహస్రార చక్రం గురించి చెప్పిన తర్వాత కుడివైపు ఎడమవైపు దీంట్లో బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఉంటారు. అదే సహస్రార చక్రానికి. ఎందుకంటే మధ్యలో ఉన్న గురుమూర్తి దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయ స్వాముల వారికి ఒక పక్క విష్ణువు, ఒక పక్క బ్రహ్మదేవుడు ఉంటారు. ఆ స్తోత్రాన్ని ఇక్కడ కలుపుతూ 8వ శ్లోకంగా శంకరాచార్యులు వారు చెప్పింది, బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణం చిద్ఘన పంచమఖండం శివరూపం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి అని బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మపదాన్ని కలిపి బ్రహ్మజ్ఞానాన్ని కలిపి ప్రార్థించారు. దీంట్లో వివరణ చెప్పడానికి లేదు, ఇది ఒక ప్రార్థనగానే దీన్ని స్వీకరించాలి. అలాగే విష్ణుమూర్తి ప్రార్థనగా శాంతాకారం శేషశయానం సూర్యవంద్యం కాంతానాథం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్ఘన పూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి అని శ్రీ గురుమూర్తిని ప్రార్థిస్తూ శ్రీమద్ శంకరాచార్య విరచిత అజపాజప స్తోత్రనామ దత్తాత్రేయ అష్టచక్ర బీజ స్తోత్రం సంపూర్ణం అని ఇవాళ దీంతో ఇది పూర్తి చేస్తూ, దీంతో పాటు చెప్పిన మూలాధార స్వాధిష్టానాది చక్ర వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటూ, వీటికి చెప్పడానికి మూల కారణం మనం చేస్తున్న నామజపము అనే దానివల్లే ఈ చక్ర ప్రేరణ దగ్గర నుంచి మనిషికి బుద్ధి వివేకము వృద్ధి జరుగుతాయి. అందుకని తపస్సు కన్నా మించిన బలం వేరేది లేదు. కలియుగంలో నామ సంకీర్తనకు మించిన బలం అయినది మార్గము ఇంకొకటి లేదు అని స్వయంగా కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. అది చెప్పుకుంటూ భగవద్గీత అనగా గుర్తొచ్చింది. మోహముద్గరం నుంచి ఇవాళకి ఒకే ఒక శ్లోకం చెప్తున్నాం. భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దీనికి మూలార్థం, ఎవరైతే కనుక భగవద్గీత నుంచి రోజుకి ఒక శ్లోకమైనా చదువుతాడో, లేదా గంగాజలలవ కణికాపీత గంగాజలాన్ని ఒక్కసారైనా రోజుకి ఆచమనం రూపంలో అయినా తీసుకుంటాడో, అది కాకుండా సకృదపి ఏన మురారి సమర్చ శ్రీకృష్ణుడికి అంటే విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చిస్తాడో, క్రియతే తస్య అతను అంటే క్రియతే అంటే ఇవి చేస్తే ఈ మూడిట్లో ఎవరైతే చేస్తారో వారు యమేనన చర్చ, యముడితో చర్చ ఉండదు, అనగా చర్చన తర్వాత నరకం వెళ్ళేదనేది ఉండదు. అందుకే ఓ మూర్ఖ బుద్ధి, నువ్వు గోవింద నామస్మరణ చెయ్యి అంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు కనుక అలా చేస్తే, దాని తర్వాత శ్లోకంలోనే చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఆ మురారి సమర్చ అనేది, మురారి అంటే కృష్ణ భగవానుడు విష్ణువు అనే అర్థం వస్తుంది. ఆయనకు అర్చిస్తూ ఏ భావంతో అర్చించాలంటే ఇదే భావన, పునరపి జననం పునరపి మరణం, మరల పుట్టడం మరల మరణించడం మరల పుట్టడం, మళ్ళీ పుట్టుకతో
కడుపులో ఉండడం. కడుపులో అంటే తల్లి కడుపులో ఉన్న శిశువుకి ఏం తెలియదని మనం అనుకుంటాం, కానీ ఆ శిశువుకి ఆ 9 నెలల 9 రోజుల పాటు అంటే జన్మ అయిన తర్వాత 9 రోజుల వరకు పూర్వజన్మ వృత్తాంతం మొత్తం తనకి ఉపోద్ఘటిస్తుంది మనస్సులో, బుద్ధిలో. అలాంటి సమయంలో అతను ఉన్నది మలమూత్రాల మధ్య, రక్త మాంసాది మధ్యన అతను పడే కష్టం తనకే తెలుస్తుంది. అందుకే జఠరే శయనం అని అంటారు. ఆ వేడి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏడుస్తూ దుఃఖిస్తూ పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ చింతిస్తూ బాధపడతాడు. ఇహ సంసారే బహుదుస్తారే, ఈ సంసారం చాలా విశేషమైన దుఃఖాలతో కూడుకున్నది. కృపయా పారే, కృపయా అంటే దయచేసి, పారే అంటే నన్ను దీన్ని అధిగమించే శక్తినిచ్చి నన్ను తీసుకుని వెళ్ళు, పాహి మురారే కాపాడు స్వామి అని అంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ గురుదేవదత్త. ఇవాళతో ఈ స్తోత్రం పూర్తి. మన జపం కూడా పూర్తి కావచ్చింది. రేపటి రోజు మనం దత్తాత్రేయ స్వామి కృప వల్ల గాణగాపురంలో అర్చన అనుష్ఠానం జరుగుతుంది. దాంతోపాటు ఒక విశేషమైన విజ్ఞప్తి ఏంటంటే, రాబో మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో విశేషమైన ఈశ్వర సంకల్పం ఒకటి ఆలోచిస్తున్నాం. ఈ శ్రావణ మాసంలో ఈశ్వర ఆరాధన సంకల్పించాము. దాని వివరణ త్వరలో మీకు తెలియజేస్తాము. శ్రీ గురుదేవదత్త.